హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా! సో, ఈ వీడియోలో స్టిచ్చింగు, ఫిట్టింగు ఎలా వస్తుందో చెప్తా అన్నాను. సో, చూడండి స్టిచ్ చేసినాక బ్లౌజు ఇలా వస్తుందండి వెనకాల. సో, నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ చూద్దాము. సో, ఫ్రంట్ వ్యూ చూస్తే ఇలా వస్తుందండి. బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసినాక ఫైనల్‌గా లుక్ ఇలా వచ్చిందండి. సో, ఎలా ఉందండి? సో, నా వర్క్ గనక నచ్చితే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను చూడండి. సో, మనం ఫ్యాబ్రిక్ కట్ చేసినాక ఈ విధంగా డాట్స్ కూడా మార్క్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి. సో, చూడండి ఇది బస్ట్ పాయింట్ కదా! సో, ఇక్కడ నేను నాచ్ పెట్టుకున్నాను. ఇది సెంటర్ ఫ్రంట్ అండి. సో, ఇక్కడ కూడా సెంటర్ డాట్ వస్తుంది. అలాగే బస్ట్ పాయింట్ దగ్గర నాచ్ పెట్టుకున్నాను. సో, ఈ నాచ్ పాయింట్ రెండు కలిసేలాగా మనం స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో, జాయిన్ చేసుకోవటం. సో, ఈ విధంగా నేను ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాను. సో, ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. సో, చూస్తే మీరు ఇక్కడ నేను కాటన్ లైనింగ్ 2 సెట్స్ కట్ చేశాను. ఒక సెట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేశాను. సో, ఈ విధంగా అటాచ్ చేసి ఇంటర్లైనింగ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ పీసెస్ అన్ని కూడా రెడీ చేశాను. మీరు చూస్తే ఇక్కడ సెంటర్ ఫ్రంట్, సైడ్ ఫ్రంట్ పీసెస్, అలాగే బ్యాక్ ప్యాటర్న్ పీసెస్ ఇవన్నీ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంటర్లైనింగ్ అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిపేర్ చేసి రెడీ చేశానండి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో, ఈ సెంటర్ ఫ్రంట్కి ముందుగా మనము సైడ్ ఫ్రంట్ అటాచ్ చేసేద్దాం. ప్రిన్సెస్ సీమ్స్ స్టిచ్ చేసుకున్నాక అలాగే సెంటర్ డాట్ కూడా స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో, ఇదే మెథడ్లో నేను చూడండి లైనింగ్ పార్ట్ కూడా సేమ్ మెథడ్లో ఫినిష్ చేశాను. సో, ఇది ఫ్రంట్, అలాగే బ్యాక్ పార్ట్స్ చూడండి. సో, డాట్స్ ఫినిష్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ పీసెస్, ఈ 4 పీసెస్ ఇవన్నీ కూడా డాట్స్ ఫినిష్ చేసి రెడీ చేశాను బ్యాక్ పీసెస్. సో, ఈ విధంగా ఫినిష్ చేసినాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ జాయిన్ చేయాలి. సో, ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయిన్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్నాక మనం నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో, నేను నెక్ ఫినిషింగ్ చేసుకునే ముందు నెక్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. సో, నేను ఈ పైపింగ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఈ నెక్ చుట్టూ వేస్తానండి. సో, దీనికి నేను ఈ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో, ముందు దీన్ని బయాస్లో 45 డిగ్రీస్లో మనం స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్. సో, తర్వాత దానికి పైపింగ్ పెట్టి పైపింగ్ థ్రెడ్ ఇన్సర్ట్ చేసి సో, నేను నెక్ ఫినిషింగ్ చేస్తాను. సో, పైపింగ్ రెడీ చేసుకోవాలి. సో, చూడండి నేను పైపింగ్ వేయడానికి పైపింగ్ థ్రెడ్ రెడీ చేశాను. సో, 0 సైజ్ పైపింగ్ థ్రెడ్ తీసుకుని సో 3/8 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా నేను చూడండి పైపింగ్ రెడీ చేశాను. సో, ముందుగా నేను ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఎడ్జెస్ స్టిచ్ చేసేస్తాను. పైపింగ్ నేను ఈ విధంగా అటాచ్ చేశాను. సో, చూడండి ఈ విధంగా మొత్తం నెక్ మొత్తం పైపింగ్ అటాచ్ చేశాను. సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను డోరీస్ పెడదాం అనుకున్నాను కదండి. సో, ఇదిగోండి డోరీ ప్రిపేర్ చేసి ఉంచాను. సో, ఇది నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ అటాచ్ చేస్తాను. సో, రెండు వైపులా మనం అటాచ్ చేసుకుని డోరీని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా లైనింగ్ పార్ట్, ఇది మనము రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకొని సో, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి సో, మళ్ళీ సేమ్ ఈ పైపింగ్ పక్క నుంచి మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో, వేసుకుని తర్వాత లైనింగ్ రాంగ్ సైడ్ తిప్పుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో, లోపల నుంచి కూడా ఫినిషింగ్ చాలా నీట్గా బాగుంటుంది. లైనింగ్ కూడా స్టిచ్ చేశాను. సో, మీరు చూస్తే ఇదిగోండి కంప్లీట్ ఇన్విజిబుల్ పైపింగ్ అన్నమాట. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సో, ఇప్పుడు మనము
ఇక్కడ కట్స్ పెట్టుకొని లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకుంటే మనకి ఈ విధంగా నీట్గా చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ పైపింగ్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లైనింగ్ రాంగ్ సైడ్ వేయడం కన్నా ముందు చూడండి, ఇది లూప్స్ కోసం అండి. సో లూప్స్ కోసం వేసే ఈ ఎక్స్టెన్షన్ 1 ఇంచ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో దీనికోసం నేను సో ఇది లోపల అంటే ఇది కూడా ఈ స్టిచెస్ కూడా కన్సిల్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను చూడండి. సో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఈ ఎక్స్టెన్షన్ పెట్టేసి సో స్టిచ్ వేస్తాను. స్టిచ్ వేసి అట్లాగే వేస్ట్ సీమ్స్ కూడా జాయిన్ చేసేస్తాను. సో దట్ మనకి ఏంటంటే ఏదొక్క స్టిచ్ కూడా మనకి బయటకి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇటువైపు కూడా నెక్ వైపు నుంచి స్టిచ్ వేసుకుంటా వచ్చి వేస్ట్ సీమ్స్ కూడా జాయిన్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ సైడ్ కూడా వేస్ట్ సీమ్స్ ఉన్నాయి కదండి. సో ఈ వేస్ట్ సీమ్స్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. నేను వేస్ట్ సీమ్స్ అలాగే బ్యాక్, ఇది బ్యాక్ ఓపెన్ కదా, సో బ్యాక్ సైడ్ సీమ్స్ కూడా జాయిన్ చేశాను. సో ఇలా వస్తుంది. సో దీన్ని మనము ఇప్పుడు రివర్స్ చేద్దాం. సో చూడండి, రివర్స్ చేస్తే బాడీస్ ఇలా వస్తుంది. సో కంప్లీట్గా మీకు ఇంకా స్టిచ్ అనేది ఏది కూడా కనిపించకుండా ఫినిషింగ్ అది చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. ఇదండి, సో బ్యాక్ ఈ విధంగా. సో బాడీస్ ఇలా రెడీ అయింది. స్లీవ్స్ కూడా కట్ చేసి రెడీ చేశాను. లైనింగ్ పార్ట్ కట్ చేశాను. సో ఆల్రెడీ బ్లౌజ్ పీస్లోంచి దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ కట్ చేసి ఉంచాను. ఏం చేస్తా అంటే ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకుని దీనిపైన లైనింగ్ రైట్ సైడ్ పెడతానండి. పెట్టి ఫస్ట్ హెమ్ స్టిచ్ చేస్తాను. హెమ్ స్టిచ్ చేసి తర్వాత లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేసి తర్వాత అవుట్ లైన్ స్టిచ్ చేసేస్తే మనకి స్లీవ్ పార్ట్ రెడీ అవుతుంది. సో చూడండి, స్లీవ్స్ హెమ్ ఫినిష్ చేసి స్లీవ్స్ రెడీ చేశాను చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము బాడీస్కి స్లీవ్ అటాచ్ చేసుకోవాలి. సో చూడండి, స్లీవ్స్ బాడీస్కి అటాచ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఫైనల్ స్టెప్ అండి, సైడ్ సీమ్స్ జాయిన్ చేసుకోవాలి. సో సైడ్ సీమ్స్ జాయిన్ చేస్తే సో బ్లౌజ్ ఫినిష్ అయిపోతుందండి. సో ఫైనల్గా ఫిట్టింగ్ చూడండి ఎలా వచ్చిందో. సో ఫ్రంట్ వ్యూ ఇలా వచ్చింది చూడండి. సో మ్యానిక్విన్కిను నేను కుట్టిన బ్లౌజ్కి కొద్దిగా సైజ్ డిఫరెన్స్ ఉందండి. బట్ స్టిల్ బస్ సైజ్ ఇది మ్యాచ్ అవుతుంది మ్యానిక్విన్కి. సో చూడండి, వెయిట్ సైజ్ మ్యానిక్విన్ కన్నా కూడా కుట్టిన బ్లౌజ్కి కొంచెం ఎక్కువ ఉంది. సో ఇది బ్యాక్ వ్యూ అండి. సో చూడండి, ఎక్కడ రింకిల్స్ అనేది లేకుండా ఎంత బాగా వచ్చిందో. సో ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.